పెట్రోల్ బంకు అంటే ఎక్కడో ఒకటి కనిపించేది. చిన్న చిన్న టౌన్లలో ఒకటి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పల్లెటూళ్లలోనూ పెట్రోల్ బంకులు వచ్చేశాయి. కొందరు రైతులు కూడా పెట్రోల్ బంకులు ప్రారంభించడం వైపు ఆలోచన చేస్తున్నారు. కొత్తగా పెట్రోల్ బంకును మొదలుపెట్టాలని చాలామంది అనుకుంటారు. దరఖాస్తుదారుడు కనీసం 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి. కనీసం 10వ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థికి రిటైల్ అవుట్లెట్ లేదా మరేదైనా రంగంలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. పెట్రోల్ బంకును ఏర్పాటు చేయాలనుకునే దరఖాస్తుదారుడు కనీసం 25 లక్షల రూపాయల నికర విలువ కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు కుటుంబ నికర విలువ 50 లక్షల రూపాయల కంటే తక్కువ ఉండకూడదని చూపించాలి. పెట్రోల్ పంపును తెరవడానికి మీరు పెట్రోల్ కంపెనీ నుండి లైసెన్స్ తీసుకోవాలి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, రిలయన్స్తో సహా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలు పెట్రోల్ పంపు కార్యకలాపాలకు లైసెన్స్లను జారీ చేస్తాయి. వాటిని ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పెట్రోలు బంకుకు యూనిట్కు 800 చదరపు మీటర్ల స్థలం అవసరం అవుతుంది. 2 యూనిట్లకు 1200 చదరపు మీటర్ల స్థలం అవసరం కావచ్చు. అదే పట్టణ ప్రాంతాల్లో ఒక పెట్రోల్ బంకుకు ఒక యూనిట్ కోసం 500 చదరపు మీటర్ల స్థలం కావాలి. 2 యూనిట్ల ఏర్పాటుకు 800 చదరపు మీటర్ల స్థలం అవసరం పడవచ్చు. జాతీయ రహదారులపై పెట్రోల్ బంకును తెరిచేందుకు ఒక యూనిట్ కోసం 1200 చదరపు మీటర్ల స్థలం అవసరం పడుతుంది. అంటే 2 యూనిట్ల ఏర్పాటుకు 2000 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. భూపరిమాణం ఆధారంగా భూమి ధర 30 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు కూడా ఉండవచ్చు. అయితే మీరు కొన్ని సంవత్సరాల పాటు లీజు ప్రాతిపదికన కూడా భూమిని తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రాంతాన్ని బట్టి భూమి యజమానికి నెలవారీగా డబ్బులు చెల్లించాలి. కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ ధర ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ధర ఉండవచ్చు. వాడే మెటీరియల్స్, పెట్రోల్ పంపు సైజును బట్టి 30 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. పెట్రోల్ పంపు ఆపరేట్ చేయడానికి అవసరమైన ఇంధన పంపిణీ యూనిట్, స్టోరేజీ ట్యాంకులు, ఇతర పరికరాల ధర 20 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు పెట్టుకోవాలి. ప్రభుత్వ అధికారుల నుండి అవసరమైన అనుమతులను పొందడానికి లైసెన్స్ ఫీజులు 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. పెట్రోల్ స్టేషన్ ఏర్పాటు కోసం మీ దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు 100 రూపాయల నుండి 1000 రూపాయల వరకు తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు దరఖాస్తు ఫీజులో 50% వరకు తగ్గింపు దొరుకుతుంది. ఇప్పుడు చెప్పిన వివరాల ఆధారంగా పెట్టుబడి అవుతుంది. అయితే ఆదాయం గురించి మాత్రం గాలిలో మేడలు కట్టవద్దు. ఎందుకంటే మీ పెట్రోల్ బంకు ఉన్న ప్రదేశం ఆధారంగానే ఆదాయం ఉంటుంది. మరో విషయం ఏంటంటే ఇంధన ధరలు పెరుగుతున్న కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు అన్ని లెక్కలు వేసుకుని బిజినెస్లోకి దిగితే మంచిది.